బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మోహన్ బాబు ఇంటికి పోలీసులు చేరుకోబోతున్నారు. అయితే ఎందుకు మోహన్ బాబు ఇంటికి పోలీసులు వెళ్ళబోతున్నారు? అయితే ఇదే ప్రశ్నకు సమాధానం ఏంటంటే మోహన్ బాబు గన్ను సీజ్ చేసేందుకు పోలీసులు అక్కడికి చేరుకోబోతున్నారు. ఇప్పటికే మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఆయన రిపోర్టర్పై దాడి చేసినప్పుడు ఆ వ్యక్తి గాయపడటం వల్ల ఆయనపై హత్యాయత్నం కేసు నమోదైంది. అయితే ప్రజెంట్ ఆయన దగ్గర గన్ సీజ్ చేసేందుకు అయితే పోలీసులు వెళ్తున్నారు. ఆల్రెడీ 3 days బ్యాకే ఇటు సిపి కూడా చెప్పడం జరిగింది. మోహన్ బాబు విష్ణుల దగ్గర జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి లైసెన్స్ పొందిన గన్ అయితే ఉంది. 2 గన్నులు ఉన్నాయి. ఆ గన్నులు కూడా స్వాధీనం చేయవలసిందిగా కూడా సిపి తెలిపారు. అయితే ఆ తర్వాత విష్ణు వెళ్ళి తన గన్ను ఇవ్వటం జరిగింది. ఇక ఇప్పుడు ప్రజెంట్ మోహన్ బాబు వద్ద అయితే గన్ ఉంది. అయితే ఆ గన్ను తీసుకునేందుకు కూడా పోలీసులు వస్తున్నారు. బికాస్ 24th వరకు కూడా హైకోర్టు వీళ్ళకి రిలీఫ్ ఇచ్చింది. వెళ్ళి సిపిని కలవనవసరం లేదు, సిపి ఆఫీస్కి వెళ్ళనవసరం లేదని హైకోర్టు అయితే ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో ప్రజెంట్ అయితే ఇక మోహన్ బాబు మీద హత్యాయత్నం కేసు కూడా ఉండటం వల్ల ఇక పోలీసులు మోహన్ బాబు దగ్గర ఉన్న గన్ను సీజ్ చేసేందుకు అయితే ప్రజెంట్ వస్తున్నారు. మోహన్ బాబు వద్ద ఇదే విధంగా ఒక స్టేట్మెంట్ను కూడా పోలీసులు రికార్డ్ చేసుకోబోతున్నారు. రిపోర్టర్పై దాడి కేసులోనైతే మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదైంది. అయితే ఇప్పటికే ఈరోజు మార్నింగే మోహన్ బాబు ఈ ఘటనపైన అయితే ఒక ఆడియో రిలీజ్ చేశారు. ఒక లేఖ ద్వారా సారీ చెబుతున్నట్లుగా కూడా తెలిపడం జరిగింది. అయితే ప్రజెంట్ అయితే బట్ హత్యాయత్నం కేసు ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకోలేదు. ఇకైతే ఆయన దగ్గర ఉన్న గన్ని సీజ్ చేసేందుకు అయితే పోలీసులు ప్రజెంట్ మోహన్ బాబు ఇంటికి చేరుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటనేది మా ప్రతినిధి సాగర్ అడిగి తెలుసుకుందాం. సాగర్, మోహన్ బాబు వద్ద గన్ను సీజ్ చేయబోతున్నారా పోలీసులు? ఎస్రేను వరుసగా ఈ 4 రోజులుగా వివాదాలు, ఉద్రిక్తతలు, గొడవలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఇరువురు మంచు మనోజ్, మంచు మోహన్ బాబు తండ్రి కొడుకుల మీద ఫిర్యాదులు చేసుకోవడం, దానిపైన పోలీసులు దర్యాప్తు చేయడం, పాడేశ్వరి పోలీసులు దర్యాప్తు చేయడం, ఇద్దరిని మోహన్ బాబుకు విష్ణుకు సంబంధించిన 2 ముఖ్య అనుచరులను అరెస్ట్ చేసి దర్యాప్తు కూడా విచారిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సైబరాబాద్ రాజకొండ సిపి కూడా పోలీసులు వీళ్ళకి మోహన్ బాబుకి, విష్ణుకి, ఇటు మంచు మనోజ్ కు ముగ్గురికి నోటీసులు, బైండ్ ఓవర్ నోటీసులు జారీ చేసి విచారించారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్తత, గొడవలు జరుగుతున్న నేపథ్యంలో వారికి సంబంధించినటువంటి లైసెన్స్డ్ గన్ను, ఇటు బైండ్ ఓవర్ అంటే ఎలాంటి ప్రైవేట్ సెక్యూరిటీ ఉండకుండా ఉండేందుకు కూడా పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగానే విష్ణు, మోహన్ బాబు, ఇటు మంచు మనోజ్ ముగ్గురు తన ప్రైవేట్ సెక్యూరిటీని జల్పల్లి నివాసం నుంచి పంపించి వేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఇటు మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితి, స్వల్ప అనారోగ్యంతో ఆసుపత్రిలో జాయిన్ కావడంతో ట్రీట్మెంట్ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే లైసెన్స్డ్ గన్స్ 2 ఉన్నాయి మోహన్ బాబు దగ్గర. వాటిని స్వాధీనం చేసుకోవాలని ఇప్పటికే రాచకొండ సిపి సుధీర్ బాబు నోటీసులు, ఆదేశాలు కూడా జారీ చేశారు. కానీ ఆ లాకర్ లో మోహన్ బాబు జల్పల్లిలోని నివాసంలో లైసెన్స్ గన్ను అంటే మోహన్ బాబు బయోమెట్రిక్ అంటే బయోమెట్రిక్ సెక్యూరిటీ లాక్ తో ఉండడంతో వాటిని పోలీసులు ఇంకా స్వాధీనం చేసుకోలే. మరికొద్ది సేపట్లో పోలీసులు అక్కడికి చేరుకుని, ఎందుకంటే ఆసుపత్రి నుంచి నిన్న డిశ్చార్జ్ అయిన నేపథ్యంలో మోహన్ బాబు జల్పల్లి నివాసానికి చేరుకున్నారన్న సమాచారంతో పోలీసులు జల్పల్లి నివాసానికి వెళ్తున్నారు. లైసెన్స్డ్ గన్స్ ను స్వాధీనం చేసుకోవడంతో పాటుగా, ఎందుకంటే వరుస ఉద్రిక్తతలు, గొడవలు జరుగుతున్న నేపథ్యంలో లైసెన్స్ గట్ ని పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. దాంతో పాటుగా హత్యాయత్నం ఏదైతే మీడియాపై దాడి చేసినటువంటి మోహన్ బాబు పైన కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన స్టేట్మెంట్ కూడా పోలీసులు రికార్డు చేయనున్నారు. అయితే ఈ నెల 24వ తేదీ వరకు హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ బైండ్ ఓవర్ నోటీసులు రాచకొండ సిపి ఇచ్చినటువంటి నోటీసుల పైన స్టే ఉన్న నేపథ్యంలో 24 వరకు ఉపశమనం లభించింది మోహన్ బాబుకు, విష్ణుకు. ఈ నేపథ్యంలో రాచకొండ సిపి సుధీర్ బాబు మరోసారి 24 అనంతరం వారికి బైండ్ ఓవర్ నోటీసులు ఇచ్చి వారిని కూడా విచారించి వారిపైన కూడా బాండ్లు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు అయితే కొన్ని జల్పల్లిలో ఉన్నటువంటి మోహన్ బాబు నివాసం వద్ద పోలీసులు కొన్ని ఆంక్షలు పెట్టారు. ఎవరిని అలౌ చేయకుండా, ప్రైవేట్ సెక్యూరిటీ అలౌ చేయకుండా శాంతియుత వాతావరణంలోనే ఉండాలి, ఎలాంటి ఘర్షణలు, గొడవలు చోటు చేసుకోకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా మీరు ఉండాలి అని చెప్పి ఇప్పటికే రాచకొండ సిపి సుధీర్ బాబు హెచ్చరించిన నేపథ్యంలో ప్రశాంతమైన వాతావరణంలో జల్పల్లి నివాసంలో పోలీసులు అక్కడికి చేరుకుని స్వాధీనం చేసుకుని వెపన్స్ ఏవైతే ఉన్నాయో లైసెన్స్డ్ గన్స్ ని స్వాధీనం చేసుకుని అనంతరం మోహన్ బాబు స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయను. అయితే ఈ స్టేట్మెంట్ లో కీలక అంశాలను కూడా పోలీసులు అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే వరుస దాడుల నేపథ్యంలో ఇటు ఇంట్లో ఏం జరుగుతుంది, జల్పల్లి నివాసంలో ఇటు వినయ్ ఎవరైతే ముఖ్య అనుచరుడు, విష్ణు, మోహన్ బాబుల ముఖ్య అనుచరులు ఎవరైతే ఉన్నారో వినయ్, కిరణ్, విజయ్ ఈ ముగ్గురు పాత్ర ఏంటి, ఈ దాడులకు ప్రధాన సూత్రధారులు ఎవరు, ఎందుకు వివాదాలు జరుగుతున్నాయి, ఎందుకంటే మోహన్ బాబు
ఆస్తి కాజేసే ప్రయత్నం చేస్తున్నారంటూ ఫిర్యాదు చేయడం, ఇటు మంచు మనోజ్ మాత్రం శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలో అక్రమాలు అవినీతులు జరుగుతాయని చెప్పి ఫిర్యాదు చేయడం. ఈ రెండు కోణాల్లో పోలీసులు స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు. దానికి సంబంధించినటువంటి కీలక దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే మాత్రం ప్రచారం జరుగుతుంది, జల్పల్లిలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ కోసమే మంచు మనోజ్ ప్రయత్నాలు చేస్తున్నారు, దాన్ని కాజేసే ప్రయత్నంలోనే ఒక కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతుందన్న ఆరోపణలు వస్తున్నాయి. దీని వెనుక కొంచెం రాజకీయ కుట్ర కూడా ఉందంటూ పరోక్షంగా ఇటు మోహన్ బాబు, మంచు విష్ణులు కూడా ఆరోపణలు చేశారు. మరి ఈ నేపథ్యంలో కుటుంబ పెద్దల సమక్షంలోనే శాంతియుత వాతావరణంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పి ఇప్పటికే రాచకొండ సిపి సుధీర్ బాబు హెచ్చరించిన నేపథ్యంలో పోలీసులు కూడా అదే విషయాన్ని కూడా స్టేట్మెంట్ రికార్డు చేసిన అనంతరం మోహన్ బాబుకు, మంచు విష్ణుకు, మనోజ్లకు కూడా తెలిపే అవకాశం ఉంది. అనంతరం మరి శాంతియుత వాతావరణంలో ఈ వివాదం ముగుస్తుందా లేదా అనేది చూడాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. రేణు, అయితే ఈ రోజు పోలీసులు ఏ టైంకి మోహన్ బాబు ఇంటికి వెళ్లనున్నారు, అదేవిధంగా ఈ గన్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ప్రజెంట్ మోహన్ బాబు గచ్చిబౌలిలో ఉంటున్నారు, మరి ఆ నివాసం వద్దే స్వాధీనం చేసుకోనున్నారు. దాని గురించి డీటెయిల్స్ ఏంటి సాగర్? ఖచ్చితంగా మీరు చెప్పినట్లు జల్పల్లిలో ఉన్న నివాసంలోనే లైసెన్స్డ్ గన్లు ఉన్నట్లుగా కూడా పోలీసులు తెలుసుకున్నారు. ఇప్పటికే ప్రాథమికంగా కూడా విషయాన్ని కూడా మోహన్ బాబు కూడా సమాచారం అందించారు. జల్పల్లిలో ఉన్నటువంటి నివాసంలో బయోమెట్రిక్ అంటే ఒక లాక్ ఉంటుంది, ఆ లాక్ కి మోహన్ బాబు తంబు పెడితేనే అది ఓపెన్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు స్వాధీనం చేసుకోలేదు, ఎందుకంటే ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో సిపి ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఆయన వచ్చిన తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత స్వాధీనం చేసుకుందామని పోలీసులు భావించారు. అందులో భాగంగానే ఈ రోజు ఉదయం మోహన్ బాబు గచ్చిబౌలిలో ఉన్నప్పటికీ మోహన్ బాబుకు సమాచారం ఇచ్చారు. ఈ రోజు మరికొద్ది సేపట్లో పోలీసులు జల్పల్లిలోని నివాసానికి చేరుకున్నారు. మోహన్ బాబు, విష్ణులకు కూడా సమాచారం అందించి ఆ జల్పల్లిలో నివాసంలో ఉన్నటువంటి లైసెన్స్డ్ గన్ను కూడా పోలీసులు మరికొద్ది సేపట్లో స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మోహన్ బాబుకు సంబంధించిన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసి మరికొన్ని నిబంధనలను, ఉద్రిక్తత వాతావరణంలో ఎలాంటి గొడవలు సృష్టించొద్దని చెప్పి నిబంధనలు కూడా పోలీసులు మోహన్ బాబుకు, మంచు విష్ణుకు మరోసారి తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సాగర్. సో దీన్ని బట్టి అర్థమవుతుంది పోలీసులు గన్ను ప్రజెంట్ స్వాధీనం చేసుకునేందుకు కూడా మోహన్ బాబు వద్దకు వెళ్తున్నారు. ముందుగానే ప్రీ ఇంటిమేషన్ ఇచ్చారు ఆయనకి. సో ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత అక్కడికి వెళ్తున్నారు. అయితే విష్ణు అదేవిధంగా మోహన్ బాబు వీరిద్దరి దగ్గర కూడా లైసెన్స్డ్ గన్స్ అనేవి ఉన్నాయి. ఆ రెండింటిని కూడా స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు వెళ్తున్నారు. అయితే మోహన్ బాబు గన్ ఏదైతే ఉందో అది ప్రజెంట్ జల్పల్లిలో, అంటే మనోజ్ అండ్ మౌనిక ఎక్కడైతే నివాసం ఉంటున్నారో ప్రజెంట్ జల్పల్లిలోని మోహన్ బాబు ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇంట్లోనే ఆయన గన్ కూడా ఉండటం జరిగింది. అందుకనే ముందుగానే ఇన్ఫార్మ్ చేశారు. ఎందుకంటే ప్రజెంట్ మోహన్ బాబు జల్పల్లిలోని నివాసంలో ఉండటం లేదు. నిన్న హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత విష్ణుతో కలిసి గచ్చిబౌలిలో ఉన్న నివాసంలో ఉంటున్నారు. అందుకని చెప్పి ముందుగానే పోలీసులు ఇంటిమేషన్ ఇవ్వటం జరిగింది. అయితే గన్ను స్వాధీనం చేసుకొని ఆ తర్వాత ఆయన స్టేట్మెంట్ను, హత్యాయత్నం కేసులో ఆయన ఉన్నారు ప్రజెంట్. సో అందుకని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేసుకునేందుకైతే పోలీసులు వెళ్తున్నారు.